2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? ఎవరైనా కూడా గోల్డ్లో పెట్టుబడి పెట్టాలి అంటే ఇది రైట్ టైమేనా సార్? ముఖ్యమైన విషయం ఈరోజు ఏంటంటే మార్కెట్స్లో దాదాపు ఈ వారం అంతా కూడా చూసుకుంటే సోమవారం నుంచి బుధవారం వరకు మార్కెట్స్లో ఒక పెద్ద ర్యాలీ అంటూ చూసాం. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మార్కెట్లో ఈ రోజున ఒక చిన్న కరెక్షన్ లాంటివి చూస్తున్నాము. కానీ ఈ కరెక్షన్లో ఒక ముఖ్యమైన విషయం మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే ఈ మార్కెట్లో ర్యాలీ 2,34,000 ఒకవేళ సిల్వర్ కానివ్వండి ఆర్ గోల్డ్ 1,46,000 1,47,000 దాటితే సో ఎలాంటి కైండ్ ఆఫ్ రేంజెస్ మనకు అప్ సైడ్ కనిపిస్తాయి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఈరోజు మార్కెట్లో కరెక్షన్స్కి కారణం దాంతోపాటే ఒకవేళ కరెక్షన్ జరిగింది అనుకోండి, ఎందుకంటే గోల్డ్ దాదాపు చూసుకుంటే 1,40,000 నుంచి 1,46,000 వరకు వచ్చింది, కానీ 1,46,000 దాటలేకపోతుంది. సో ఇప్పుడు 1,44,000 వరకు కిందికి వెళ్తే ఒకవేళ అటువైపు కైండ్ ఆఫ్ సపోర్ట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే 1,43,000లో చాలా స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి. బట్ విషయం ఏంటంటే 1,43,000 వచ్చే వరకు చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. అసలు మార్కెట్ మళ్ళీ సెల్లింగ్లోకి వచ్చేసిందా, లేదంటే ఇక్కడ ఉన్న పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వాలా అని చాలామంది కూడా ఆ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇకపోతే రెండు విషయాలు అప్డేట్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో ఇరాన్ వార్ ఏదైతే జరుగుతుందో రష్యా ఒకవైపు నుంచి యూక్రెయిన్ వార్లో చాలా బిజీగా ఉన్నారు వాళ్ళు అక్కడ. కానీ వాళ్ళ వార్ చూసుకుంటే క్రూడ్ ఆయిల్ మార్కెట్కి కానివ్వండి, గోల్డ్ అండ్ సిల్వర్కి కానివ్వండి ఎఫెక్ట్ అవ్వట్లా అంత మేజర్గా. మినిమం అయితే ఉంది, తప్పకుండా ఉంటుందండి. వార్ అంటే ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్. సో కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏమొచ్చిందంటే వీళ్ళు ఒకవేళ అంటే ఇరాన్లో ఒకవేళ ఏదైనా కమర్షియల్ షిప్స్ పైన ఆయిల్ షిప్స్ పైన అటాక్ చేస్తే మాత్రము వాళ్ళ దేశంలో ఉన్న ఇరాన్ దేశంలో ఉన్న పవర్ ట్రాన్స్మిషన్ ప్లాన్స్ కానివ్వండి, పవర్ ప్లాంట్స్ కానివ్వండి, అలాగే బ్రిడ్జెస్ కానివ్వండి, అవన్నీ ఇమ్మీడియట్గా మేము కూల్చేస్తామని చెప్పేసి అలాంటి స్టేట్మెంట్ రావడం జరిగింది. సో దీని తర్వాత ఇప్పుడు ఇరాన్ వైపు నుంచి స్టేట్మెంట్ ఏమొచ్చిందంటే మీరందరూ కూడా స్టేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఏదైతే నిర్ణయించబడిన దారి ఉందో ఆ దారి నుంచి వెళ్లకుండా మీరు ఏదైనా వేరే దేశాల దగ్గర నుంచి ఒకవేళ వేరే షార్ట్ కట్ లాంటిది ఏదైనా తెరిచేసి అందులో నుంచి ఆ దారి నుంచి వెళ్తే మాత్రం మీ పైన బాంబులు వేయబడతాయని చెప్పేసి క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఇవాళే మార్నింగ్ వచ్చింది. దీనివల్ల ఏంటంటే మళ్ళీ ఒక చిన్న ప్యానిక్ లాగా క్రియేట్ అయ్యేసేసి క్రూడ్ ఆయిల్లో కాస్తంత ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అనేది చూస్తున్నాము. అందుకే గోల్డ్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇవాళ ఎక్కువగా జరిగింది. అంటే నిన్న చాలా ప్రయత్నించింది అసలు గోల్డ్ ఒక న్యూ హైస్కి వెళ్ళిపోవాలి, ఇంకా పెరగాలి అని చెప్పేసి. కానీ ఆ సెల్లింగ్ ప్రెషర్కి తట్టుకోలేక ఇవాళ మార్నింగ్ అలాంటి కైండ్ ఆఫ్ సెల్లింగ్తో బిగినైంది, నెగిటివ్లో బిగినైంది. సో ఈరోజు చూసుకుంటే మనకి నిన్నటి వరకు రైజ్ ఏదైతే ఉండిందో ఎలక్ట్రానిక్ గోల్డ్లో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో దాని ధర ఇంపాక్ట్ మనకి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది స్పాట్ మార్కెట్లో. సో ఈ రోజున స్పాట్ మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి అండ్ ఇది సెకండ్ లాస్ట్ డే ఈ వారానికి, అంటే వారంలో 5 రోజుల్లో 5 days ఆఫ్ కైండ్ ఆఫ్ మార్కెట్ ఓపెన్ ఉంటే మీకు ఇది 4వ రోజు అనమాట. సో రేపటితో ఈ వారానికి లాస్ట్ డే ఆఫ్ ట్రేడింగ్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ కోసం కానివ్వండి. సో ఇవాళ ఈ రోజున ఈ ఇంపార్టెంట్ అప్డేట్ మనం చూసుకుంటే సెకండ్ లాస్ట్ డే ఆఫ్ ద వీక్లో యాక్చువల్గా అందరూ ఏమనుకుంటారంటే ఆఖరి రోజు ఏదైతే ఉంటుందో వారంలో ఆ రోజు గనక ఒకవేళ మార్కెట్ ప్లస్లో క్లోజ్ అయితే నెక్స్ట్ వీక్ ఇలా ఉంటుంది, ఒకవేళ ఈ ఫ్రైడే నాడు మైనస్లో క్లోజ్ అయితే నెక్స్ట్ వీక్ అలా ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్పేసి అలాంటి ఊహాగానాల్లో ఉంటారు. బట్ బేసిక్గా చెప్పాలి అంటే ఈ వారం ఎండ్ అవ్వడానికి ఒక ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ వీక్లో క్రియేట్ అవ్వాలి అంటే ఫ్రైడే కంటే ముందు థర్స్డే రోజు అంటే గురువారం రోజే మీకు మార్కెట్స్ ఒక కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసి పెడుతుంది మార్కెట్కి ఫ్రైడే ఎలా క్లోజ్ అవ్వాలి. దాని తర్వాత రాబోయే వారం అంతా ఈ థర్స్డే నాడు ఎలాగైతే మూవ్ అయిందో కింది నుంచి పైకి కానివ్వండి ఆర్ పై నుంచి పడిపోయేటప్పుడు బాగా కింది కానివ్వండి, ఈ రెండు వైపులా కూడా మూవ్మెంట్ థర్స్డే రోజు నుంచి డిసిషన్ అనేది మార్కెట్లో ఒక నిర్ణయం అనేది తీసుకోబడుతుంది. సో థర్స్డే అండ్ ఫ్రైడే ఇంపార్టెంట్ రోల్స్ అయితే ప్లే చేస్తాయండి. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఈ వారం ఎలాగైతే క్లోజ్ అవుతుందో నెక్స్ట్ వీక్ దాన్ని ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా, లేదంటే ఫాలో కాకుండా కొత్త ట్రెండ్ క్రియేట్ చేసే అవకాశం ఉందా అన్న విషయం మీకు తెలియాలి అంటే ఖచ్చితంగా థర్స్డే ఎపిసోడ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. 23వ తేదీ జూలై నెలలో మనం వీడియో చెప్తున్నాము. అండ్
ఈరోజు మీరు చూసుకుంటే స్పాట్ మార్కెట్ ధరలు కాస్తంత పాజిటివ్గా కనపడతాయి మీకు. బట్ వెరాజ్ ఎలక్ట్రానిక్ గోల్డ్లో మాత్రం మీకు ఇవాళ మైనస్లో ఉంది గోల్డ్. సో ఎలక్ట్రానిక్ గోల్డ్లో ఎలా ఉంది, అలాగే దాంతోపాటే మనకు స్పాట్ మార్కెట్లో ధరలు ఫిజికల్ గోల్డ్ అంటే కాయిన్ కానివ్వండి, బిస్కెట్ కానివ్వండి, దాని ధర చూసుకుంటే ఈ రోజున 77 రూపాయలు పెరిగిందండి. సో ప్రతి గ్రాముకి ఇక్కడ చూసుకుంటే 14,728 రూపాయలు ఉంది. అది మన గ్రామ్ బంగారం. అలాగే 10 గ్రాముల బంగారం చూసుకుంటే దాదాపు 770 రూపాయలు పెరిగి ఉంది. సో దాదాపు 1,47,280 రూపీస్. అలాగే మనం చూసుకుంటే 5 to 9 మధ్యలో ఆ బ్రహ్మముహూర్తం సమయంలో ఈ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ కానివ్వండి, ఇప్పుడున్న మధ్యాహ్నం మార్కెట్లో కానివ్వండి, చాలా పనికొచ్చే లెవెల్స్ ఉంటాయి. మీరు నేర్చుకుంటారో మీకు ఆ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నాను. రికమెండేషన్స్ కానే కావు, ఓకేనా? ఇట్స్ అ ప్యూర్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. నా చూసుకుంటే ఎంసీఎక్స్ గోల్డ్ ఇవాళ -631 రూపాయలు ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ఎలక్ట్రానిక్ గోల్డ్లో ఉందండి. అండ్ ఇక్కడ చూసుకుంటే రెసిస్టెన్స్ 1,44,485, రెసిస్టెన్స్ 2 చూసుకుంటే 1,44,572, 1,46,174 అండి రెసిస్టెన్స్ 3. అండ్ సపోర్ట్ 1లో చూసుకుంటే 1,42,796, 1,41,194 అండ్ 1,41,107. సో ఈ లెవెల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా వాచ్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మట్టుకు మాత్రం ఇవాళ కాస్తంత రెసిస్టెన్స్ 1 దిగినా కానీ మళ్ళీ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు నేషనల్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా. సో ఈ లెవెల్స్ మధ్యలో ఎక్కువగా కొట్టిమిట్టాడే అవకాశాలు ఉంటాయి ఈ రోజున బంగారం విషయానికి వస్తే. సపోర్ట్ 1,43,000 కింద ఉందండి. సపోర్ట్ 1 స్టార్ట్ కాబోయేది అంటే 1,42,796 ఉందంటే 1,43,000 దిగిన తర్వాత ట్రేడ్ అయితేనే మీకు అలాంటి లెవెల్స్ వచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి మనం చూసుకుంటే 1,45,000లో ఉంది కాబట్టి బంగారము అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉందంటారా అంటే 50-50 అని చెప్పచ్చు. ఏదైనా జరగచ్చు, కానీ సాయంత్రం 5 నుంచి 9 మధ్యలో మాత్రం పక్కా క్లారిటీగా వచ్చే అవకాశం ఉంది. కాల్ చేయండి, మీ అందరికీ అలాంటి హెల్ప్ అందజేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్.